ఆంధ్రప్రదేశ్లో గత 23 నెలలుగా ప్రతీకార రాజకీయాలు పీక్ స్థాయిలోకి వెళ్ళిన నేపథ్యంలో అటు పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అక్కడ తృణమూల్ కాంగ్రెస్ మీద ఆ పార్టీ శ్రేణుల మీద అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ శ్రేణులు చేస్తున్న దాడులు ప్రతీకార చర్యలు సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్న నేపథ్యంలో అదే సమయంలో తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన అనుసరిస్తున్నటువంటి విధానం, ఆయన చేస్తున్నటువంటి ఆలోచనలు ఇవన్నీ ఒక చర్చనీయాంశంగా మారాయి. అసలు జోసెఫ్ విజయ్ ఏం చేస్తున్నాడు, ఈ డిఫరెంట్ అంటే వీటన్నిటికంటే భిన్నంగా ప్రతీకార చర్యలకు ప్రతీకార రాజకీయాలకు పాల్పడకుండా జోసెఫ్ విజయ్ విభిన్న రీతిలో ప్రజలను ఆకర్షించే విధంగా ఆకట్టుకునే విధంగా ఒక నూతన అధ్యాయానికి ఏ విధంగా తెరతీశారు, ఈ అంశాలన్నీ ఒకసారి పరిశీలిద్దాం. ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. జోసెఫ్ విజయ్ తమిళనాడు నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ప్రతిపక్షాలను కానీ అంతకుముందు పరిపాలన చేసినటువంటి పాలకుల మీద కానీ ఆ పార్టీ నాయకుల మీద కానీ పరుషమైన పదజాలంతో కానీ తీవ్రమైనటువంటి భావంతో కానీ ఆయన విమర్శలు కుప్పించలేదు. సాధారణంగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం అంతకుముందు పరిపాలన చేసినటువంటి డిఎంకే నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్ళి సాదరంగా ఆయనని కలిసి ఆయనతో సంభాషించి ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్తో కూడా ఆయన సమావేశమై కాసేపు వాళ్ళతో స్పెండ్ చేసి మళ్ళా తిరిగి ఆయన పయనమయ్యారు. అంతటితోనే ఆగలేదు. ఆయన తమిళనాడులోని ప్రతిపక్ష నాయకులతో పాటు చాలామంది ప్రముఖులైనటువంటి నాయకులని పార్టీ నాయకులను కూడా ఆయన కలిశారు. వాళ్ళల్లో ఎండిఎంకే నాయకుడైనటువంటి వైకోని, పిఎంకే నాయకుడైనటువంటి అన్ముమని రామదాస్ని, ఎన్టీకే నాయకుడైనటువంటి సీమన్ని, వీళ్లతో పాటు ఏఐడిఎంకే నాయకులను కూడా చాలామంది ఆయన కలిశారు. అంటే ప్రతీకార చర్యలకి గతంలో తమిళనాడు రాజకీయాలు పెట్టింది పేరు అన్న చర్చ ఉంది. గతంలో ఒకే పార్టీ నుంచి విడిపోయి ఏఐడిఎంకే పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత డిఎంకేకి ఏఐడిఎంకేకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్న పరిస్థితులు తమిళనాడులో నెలకొన్నాయి. ఆ క్రమంలో కరుణానిధికి ఎంజీఆర్ అనంతరం ఆ పార్టీ చీఫ్గా మారి ముఖ్యమంత్రి అయినటువంటి జయలలితకి మధ్య గొడవలు విభేదాలు తీవ్ర స్థాయిలో నెలకొన్నాయి. ఈ క్రమంలో 1989లో అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జయలలితని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టారు. అక్కడ గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ఆమెని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు అన్న చర్చ విమర్శలు కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా వినబడ్డాయి. ఈ అంశం అన్ని రాష్ట్రాల్లోనూ దేశంలోనూ పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఆ క్రమంలో జయలలిత బయటకు వచ్చి ముఖ్యమంత్రిగా అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతాను, అప్పటి వరకు అసెంబ్లీకు వెళ్ళను అని ఆమె దీక్షను పూనుకున్నట్టు కూడా ప్రకటించారు. ఆమె ప్రకటించిన మేరకే ఆమె ముఖ్యమంత్రి అయి 2001లో ఆమె అడుగు పెట్టిన తర్వాత ఆమె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గతంలో జరిగినటువంటి తమ నాయకుల పైన డిఎంకే నాయకులు చేసినటువంటి దాడులు ఇవన్నీ ఈ క్రమంలో అప్పటికే వయసు మీద పడి వృద్ధాప్యంలో ఉన్నటువంటి దాదాపు 77 ఏళ్ల వయసులో ఉన్నటువంటి కరుణానిధిని అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో పోలీసులు కరుణానిధి ఇంటికి వెళ్ళి ఆయనని అరెస్టు చేసిన తీరు, ఆయనని ఆ అరెస్టుని అడ్డుకునే క్రమంలో వచ్చినటువంటి అప్పట్లో కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి టిఆర్ బాలు, మురసోల్ మారన్ వీళ్ళని అరెస్ట్ చేసిన తీరు,
ఆ తర్వాత చెన్నై మేయర్గా ఉన్నటువంటి స్టాలిన్ని అరెస్ట్ చేసిన తీరు, ఇవన్నీ ఈ రెండు పార్టీల మధ్య, జయలలిత కరుణానిధుల మధ్య రాజకీయ వైరుధ్యాలు, రాజకీయ విభేదాలు, ప్రతీకార చర్యలు, ప్రతీకార రాజకీయాలు ఒక పీక్ స్థాయికి వెళ్ళిన నేపథ్యంలో ఈ అంశాలన్నీ దేశాన్ని కుదిపేసినాయి. అంటే ప్రతీకార చర్యలకి దేశంలోనే తమిళనాడు పెట్టింది పేరుగా అన్నట్టుగా పేరు ఉన్నటువంటి తమిళనాడు రాజకీయాలని చెరిపేసే విధంగా ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి దళపతి విజయ్ కానీ, అంతకుముందు సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్ కానీ ఒక ప్రేమపూరితమైనటువంటి వాతావరణానికి, ప్రతీకార చర్యలకు పాల్పడకుండా ఒక 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 ఫ్రెండ్లీ వాతావరణాన్ని తమిళనాడు రాజకీయాల్లో ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరూ ప్రయాణం చేశారు. ప్రయాణం చేస్తే అప్పుడు స్టాలిన్ చేస్తే ఇప్పుడు విజయ్ దాన్ని కొనసాగిస్తున్నారు అన్న చర్చ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. 2021లో ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ ఈ తరహా వాతావరణానికి, ఈ తరహా సంస్కృతికి తెర తీశారు అన్న చర్చ ఉంది. అప్పట్లో అంటే ఆయనకంటే ముందు అధికారంలో ఉన్నటువంటి జయలలిత ప్రభుత్వం, ఆ తర్వాత కొనసాగినటువంటి పళనిస్వామి కానీ, ఏడీఎంకే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలని ఆయన రద్దు చేయకుండా వాటిని గౌరవిస్తూ వాటి కొనసాగించినటువంటి విధానాన్ని, ఆ విధానం పట్ల ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా స్టాలిన్ మీద తమిళనాడు ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన మీద ప్రశంసల జల్లు కురిపించారు. ఇదే నేపథ్యాన్ని ప్రస్తుతం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జోసెఫ్ విజయ్ కూడా స్టాలిన్ తీసుకున్నటువంటి స్టాండ్ని, ఒక ప్రేమపూరిత వాతావరణాన్ని, ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణాన్ని, ప్రతీకార చర్యలకు అతీతంగా తమిళనాడు రాజకీయాలని మరోవైపు మరలించడానికి జోసెఫ్ విజయ్ ఒక కొత్త శకానికి నాంది పలికినట్టు చర్చలు జరుగుతున్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ఒక మంచి డైలాగ్ కూడా చెప్పారు. దిస్ ఈజ్ ఏ న్యూ బిగినింగ్, ఏ న్యూ ఎరా ఆఫ్ రియల్ సెక్యులర్ సోషల్ జస్టిస్ స్టార్ట్స్ నౌ అంటూ ఆయన చేసినటువంటి ఆ నినాదం అయితే కానీ, ఆ నినాదమైన లేకపోతే ఆ మంచి వాక్యం పట్ల, ఆయన వ్యాఖ్యల పట్ల తమిళనాడు రాష్ట్ర ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాల నాయకులని గౌరవిస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుసుకొని వాళ్ళ నుంచి ఒక గౌరవ మన్ననలు పొందడమే కాకుండా ఒక మర్యాదపూర్వకమైనటువంటి వాతావరణాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసిన తీరు దేశవ్యాప్తంగా తమిళనాడు ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలకి అతీతంగా సీఎం జోసెఫ్ విజయ్ మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంటే ఒకప్పుడు ప్రతీకార చర్యలతో అట్టుడికినటువంటి తమిళనాడు రాష్ట్రంలో దానికి విభిన్నంగా ఒక ప్రేమ స్నేహపూరిత వాతావరణాన్ని సృష్టించడానికి కంకణం కట్టుకుంటున్నటువంటి నేపథ్యంని, ఇటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రతీకార రాజకీయాల వైనాన్ని, దీంతో పాటుగా వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి ప్రతీకార దాడులని, ఈ మూడింటిని జోడించి రాజకీయ వర్గాలు, విశ్లేషకులు అటు సోషల్ మీడియాలోనూ ప్రధాన ఛానల్లోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2024 తర్వాత ఈ ప్రతీకార రాజకీయాలు, ప్రతీకార దాడులు పెచ్చరిల్లిపోతున్నాయన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సీఎం అంత అనుభవం కలిగినటువంటి, రాజకీయ నేపథ్యం కలిగినటువంటి సీఎం చంద్రబాబు వీటిని అసలు తుదముట్టించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన ఆలోచనలు ప్రతీకార దాడుల వైపు మళ్ళడము, ప్రతిపక్షాలని ప్రశ్నించే గొంతుకలని ఆయన తొక్కిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వైనం, ఇదంతా కూడా ఆయన మీద, ఆయన రాజకీయ అనుభవానికి కూడా ప్రశ్నించే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి.
అంటే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు తమిళనాడు ఎలాగ ప్రతీకార చర్యలకు ప్రతీకార రాజకీయాలకి పెట్టింది పేరు అన్నట్టుగా ఉన్నిందో ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవలే తమిళనాడుతో పాటు ఎన్నికలు జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ పరిస్థితి కూడా ఇదే. దీనికంటే ఆంధ్రప్రదేశ్ కంటే మితిమీరి అక్కడ అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ శ్రేణులు అప్పటి వరకు పరిపాలన చేసి ఆ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ శ్రేణుల మీద చేస్తున్నటువంటి దాడులు, బుల్డోజర్లో తీసుకెళ్ళి ఆ శ్రేణులకు సంబంధించినటువంటి ఇళ్ళని, దుకాణాలని, అంగళ్ళని, కిరాణా కొట్లని, హోటళ్ళని, చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లని కూల్చేస్తున్నటువంటి విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు పెద్ద ఎత్తున వైరల్గా మారుతున్నాయి. అంటే ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు కానీ రాష్ట్రంలో ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పాటు చేయడం కానీ ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణం ఎస్టాబ్లిష్ చేసి ప్రజలకు వాళ్ళు చెప్పిన విధంగా ఎన్నికల్లో వాళ్ళు ప్రకటించిన విధంగా ప్రజలకు సేవలు చేయాల్సింది పోయి వాటిని పక్కన పెట్టి ప్రతీకార చర్యలు ప్రతీకార రాజకీయాలకి పాల్పడడం ద్వారా ఆ రాష్ట్రంలో హింసాయుత వాతావరణాన్ని నెలకొల్పే విధంగా తద్వారా ఆ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు అన్న విమర్శలు కూడా వాళ్ళ మీద పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అటు తమిళనాడు, ఇటు వెస్ట్ బెంగాల్, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలని ఒకసారి పరిశీలించి ఈ వాతావరణాన్ని విశ్లేషిస్తున్నటువంటి నేపథ్యంలో తమిళనాడు నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి జోసెఫ్ విజయ్కి రాజకీయ విశ్లేషకులు సైతం సెల్యూట్ చేస్తున్నారు అన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది.